అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి సాదర స్వాగతం. అలనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో ఈరోజు మనకు లభించిన ఆణిముత్యం 1969 నాటి చిత్రం మూగనోము. అందులోని పాట పగడాల జాబిలి చూడు అనే పాట. ఈ పాటకు సంగీతం సాహిత్య విశ్లేషణ చేయడానికి ప్రయత్నిస్తాను. ఏమైనా సూచనలు ఉంటే తెలియజేస్తే నెక్స్ట్ వీడియోలో సరి చేసుకుంటాను. ఈ వీడియో పూర్తిగా చూడండి. సంగీత విశ్లేషణ మిగిలిన విషయాలన్నీ చివరిలోనే ఉన్నాయి. నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక కథలోకి వెళితే, ఒక జమీందారు కుమారుడు ఒక యువతిని ప్రేమించి గుడిలో పెళ్లి చేసుకుంటాడు. అంతలో అతను విదేశాలకు వెళ్ళవలసి వచ్చి తాను తిరిగి రాగానే తండ్రితో ఈ విషయం చెప్తానని వెళ్ళిపోతాడు. అప్పుడు అతను వెళ్ళిపోయిన తర్వాత ఆమె గర్భవతి అయి ఒక బిడ్డకు తల్లి అవుతుంది. ఈ విషయం తెలుసుకున్న జమీందారు ఆమెను ఊరు నుంచి వెళ్ళిపోమని పంపించేస్తాడనమాట. అతను విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ విషయం తెలిసి వికల మనస్సుడై రోధిస్తాడు. తర్వాత అనేక ట్విస్టుల మధ్య శుభం నోటుతో అందరూ కలుసుకుంటారు. అది ఈ సినిమా పూర్తిగా ఈ సినిమా కథ. అయితే ఈ సినిమాలో నాగేశ్వరరావు గారు, జమున గారు అద్వితీయంగా నటించారనమాట. ఆ నటనకు ఎల్లలు లేవన్నమాట. అంత అద్భుతంగా ఈ సినిమాలో వారు నటించారు. నిజంగా నటించారనే కంటే జీవించారని చెప్పవచ్చు అనమాట. ఇక ఈ పాటను రాసిన వారు నారాయణ రెడ్డి గారు, సి నారాయణ రెడ్డి గారు ఈ పాటను రాశారు. ఆయన ఎత్తుకోవడమే పాటను పగడాల జాబిలి అంటూ ప్రారంభం చేసి పదాలతో పగడాలు, ముత్యాలు, జల్లులు ప్రేక్షకుల మనసులో కురిపించారు. ఈ సూపర్ హిట్ మెలోడీ యుగళ గీతం ఆ రోజుల్లో పెద్ద సంచలనం సృష్టించింది. స్క్రీన్ మీద ఈ పాటకు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు, అలాగే అందాల తార జమున, అక్కినేని నాగేశ్వరరావు గారు, జమున ఈ పాటకు స్క్రీన్ మీద అద్భుతంగా నటించారు. అయితే నట సామ్రాట్ అక్కినేని జమున గారు కూడా పదాలకు సూట్ అయ్యే విధంగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ శోభాయమానంగా కనువిందు చేశారు ఈ పాటని. చాలా అద్భుతంగా ఈ పాట వచ్చింది ఆనాడు. అలాగే ఈ పాట చాలా సూపర్ హిట్ అయిందనమాట. ఇక సంగీతం విషయానికి వస్తే, అలనాటి ప్రముఖ సంగీత దర్శకులు ఆర్ గోవర్ధన్ గారు ఈ పాటకు మంచి బాణీలు కట్టారు. లైట్ ఇన్స్ట్రుమెంట్స్తో నిండు గోదావరిలా ప్రశాంతంగా ఉండే రీతిలో కంపోజ్ చేశారు ఈ పాటని. సుప్రభాత విభంచిక ఆవిష్కరిస్తున్న సమయంలో తనువు లోపల గుండె తీగల్ని కదిలిస్తూ, తీగ లోపల తీగను సవరిస్తూ, హృద్యమైన రాగాన్ని శృతి చేసుకుంటూ పాటను పల్లకి ఎక్కించారు గోవర్ధన్ గారు. ఈ పాటకు ఆయన ఎంచుకున్న రాగం శివరంజని రాగం. శివరంజని రాగంలో ఈ పాట చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మాకు సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్ట్ వల్ల అనేక మంచి వీడియోలు నేను చేయగలను. అయితే మోగనోము సినిమా ఆ రోజుల్లో అంటే దాదాపు నాగేశ్వరరావు గారు, జమున అనేక సినిమాల్లో వారిది సూపర్ హిట్ జంట అని అప్పుడు అనేవారు అనమాట. వారిద్దరూ సినిమాలో ఉన్నారు అంటే ఇక అది శతదినోత్సవాలు చేయించుకుంది. చాలా అద్భుతమైనటువంటి విజయం సాధించింది ఈ సినిమా. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మాకు సపోర్ట్ చేయండి. మీకు ఇలాంటి వీడియోలు ఎన్నో నేను చేసి మీకు అందించగలను. అంతవరకు సెలవు. నమస్కారం.